హలో, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ ప్రవళిక. ఇవాళ మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుందాం. గ్రామర్ అనేది స్కూల్ వాళ్ళకే కాదు, మనకు కూడా చాలా ఇంపార్టెంటే. స్కూల్లోనే కాదు, ఫ్యూచర్లో అయినా మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే గ్రామర్ ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడతారు, దాన్ని ప్రాపర్గా విత్ గ్రామర్ వాడే వాళ్ళే కదా ప్రాపర్ ఇంగ్లీష్ వాడేది. సో ఇంగ్లీష్లో ఫస్ట్ మనం గ్రామర్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి నేర్చుకుందాం, అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎంతమందికి ఐడియా ఉందో నాకు ఐడియా లేదు, కానీ చాలా మందికి ఐడియా ఉండదు అంటే ఏంటి అని తెలీదు. అందరం ఇంగ్లీష్ మాట్లాడతాం, బట్ వాట్ ఈస్ వాట్ అనేది ఎవరికి తెలీదు. సో ఇవాళ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ మనం నేర్చుకునేది నౌన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం 8 ఉంటాయి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజుగేషన్, ఇంటర్జంక్షన్ అని. సో ఫస్ట్ దాంట్లో మనం ఏం నేర్చుకుందాం, నౌన్ నేర్చుకుందాం. నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే రిఫర్స్ టు ద వర్డ్ ఆర్ ఫ్రేసెస్ దట్ రిప్రజెంట్ ఎ పర్సన్, ఎ ప్లేస్, ఎ థింగ్ ఆర్ ఎ యాక్టివిటీ ఆర్ ఎ క్వాలిటీ ఆర్ అన్ ఐడియా. అంటే ఏంటంటే ఈజీగా చెప్తా, నౌన్ అంటే నేమింగ్ వర్డ్స్ అంటాము. నేమింగ్ వర్డ్స్ అంటే ఏంటి? మనం ఎవరినైనా నేమ్ చేసి పిలిచినా కూడా అది ప్లేస్ అయి ఉండొచ్చు, పర్సన్ అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క ఐడియా అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు వాడే ఫ్రేసెస్ అయి ఉండొచ్చు. ఏవైనా కానీ అవి నేమ్ ఇచ్చే వాటిని నౌన్ అని అంటాము. ఎగ్జాంపుల్స్ ఎలా చూద్దాం. క్యాట్, డాగ్, టీచర్, టౌన్, రాము, స్కూల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ విత్ సెంటెన్స్ చూద్దాం, ఓకేనా? రాము ఈజ్ అన్ హ్యాండ్సమ్ గాయ్. ఇక్కడ రాము అనేది నౌన్. ఎందుకు? రాము ఈజ్ ఎ నేమింగ్ వర్డ్ కాబట్టి. నెక్స్ట్, ఐ వెంట్ టు మనాలి లాస్ట్ ఇయర్. మనాలి అది ప్లేస్, దానికి ఒక నేమ్ ఉంది. సో మనాలి కూడా ఏంటి? నౌన్. నౌన్ అంటే ఏంటో అర్థమైందా? నేమింగ్ వర్డ్స్. వేటికైతే మనం నేమ్ ఇస్తామో అవే నౌన్స్. నెక్స్ట్, నౌన్ నుంచి ప్రొనౌన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ప్రొనౌన్ అంటే ఏంటంటే నౌన్కి ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వాడే వాటిని ప్రొనౌన్ అని అంటాము. అంటే రిఫర్స్ టు ద వర్డ్స్ దట్ ఆర్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వాడే వాటిని లేదా నౌన్ ఫ్రేసెస్ ని ప్రొనౌన్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఎలా? హీ, షీ, ఇట్, దే, దట్, దోస్ అలా. అంటే ఇప్పుడు నౌన్ ప్లేస్ లో వాడే వాటిని ప్రొనౌన్ అంటాం. ఎలా అంటే ఎగ్జాంపుల్, రాము ఈజ్ ఏ గుడ్ గాయ్, హీ స్టడీస్ వెల్. ఇక్కడ రాము అనేది నౌన్. సెకండ్ సెంటెన్స్, ఆ సెంటెన్స్ కంటిన్యూషన్ లో నేను ఏమన్నాను? హీ స్టడీస్ వెల్ అన్నాను. రాము అనేది నౌన్, హీ అనేది ప్రొనౌన్ అయింది. ఎందుకు? రాము 2 times నేను రిపీట్ చేయలేదు. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, రాము స్టడీస్ వెల్ అనలేదు. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ స్టడీస్ వెల్. నౌన్ ప్లేస్ లో వాడాను కాబట్టి అది ప్రొనౌన్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, మీతో ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఐ వెంట్ టు మనాలి, మీ అండ్ మై ఫ్రెండ్స్ వెంట్ టు మనాలి. సి, ఐ వెంట్ టు మనాలి అనేది కూడా ఇక్కడ ఐ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వాడుతున్నాను. అంటే ప్రవళిక వెంట్ టు మనాలి అనకుండా ఐ వెంట్ టు మనాలి అన్నాను. నెక్స్ట్, మీ అండ్ మై ఫ్రెండ్స్ వెంట్ టు మనాలి అన్నాను. సో ఐ అండ్ మీ ఏమవుతాయి? ప్రొనౌన్ అవుతాయి. అర్థమైందా? నెక్స్ట్, ఇప్పుడు వర్బ్ అంటే ఏంటో చూద్దాం. వర్బ్ అంటే ఏంటంటే యాక్షన్ వర్బ్, యాక్షన్ థింగ్. లైక్ రిఫర్స్ టు ద వర్డ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ అన్ యాక్షన్. యాక్షన్, మన యాక్షన్ ని డిస్క్రైబ్ చేసేది వర్బ్. లైక్ అంటే యాక్షన్ ని డిస్క్రైబ్ చేసేది, లేదా స్టేట్, మనం ఏ స్టేట్ లో ఉన్నాము అనేది డిస్క్రైబ్ చేసేది కూడా వర్బే. ఎగ్జాంపుల్, రన్, సిట్, గో, హ్యావ్, గెట్, ప్రామిస్. నేను సెంటెన్స్ లో ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ షీ ఈస్ రన్నింగ్ సో ఫాస్ట్. ఇక్కడ రన్నింగ్ అనేది ఏమవుతుందంటే వర్బ్ అవుతుంది. ఎందుకు? రన్నింగ్ అనేది యాక్షన్ కాబట్టి. అక్కడ యాక్షన్ జరుగుతుంది, యాక్షన్ జరిగే వాటిని డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ అంటే వర్బ్ కాబట్టి రన్నింగ్ ఏమైంది? వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ప్రెస్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నాను కదా, దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. షీ ఈస్ సిట్టింగ్ సైలెంట్లీ. ఇక్కడ సిట్టింగ్ అనేది వర్బ్ అవుతుంది. ఎందుకు? తను స్టేట్ లో ఉంది. ఆ స్టేట్ లో ఏ స్టేట్ లో ఉంది? సిట్టింగ్ అనే స్టేట్ లో ఉంది కాబట్టి తన ఆ స్టేట్ ని డిస్క్రైబ్ చేసేది ఏంటి? వర్బ్. సో ఎక్స్ప్రెసింగ్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్, సిట్టింగ్ అనే స్టేట్ లో ఉంది కాబట్టి తను వర్బ్. అక్కడ వర్బ్ ఏమవుతుంది? సిట్టింగ్ అవుతుంది. నెక్స్ట్, వర్బ్ అర్థమైంది కదా. నెక్స్ట్, ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ అంటే ఏంటో చూద్దాం. యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే డిస్క్రైబ్స్ అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్. నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ డిస్క్రైబ్ చేసేది. డిస్క్రైబ్ అంటే ఏంటి? తెలియజేసేది.
నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ తెలియజేసేదాన్ని ఏమంటాము యాడ్జెక్టివ్ అంటాము. ఎగ్జాంపుల్ యాంగ్రీ, బ్రేవ్, కేర్ఫుల్, హెల్దీ, లిటిల్, జనరస్, టాల్, సమ్, గుడ్ ఎక్సెట్రా. లైక్ వైజ్ సెంటెన్స్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రమేష్ ఈజ్ వెరీ యాంగ్రీ అని అన్నాం అనుకో. యాంగ్రీ అనేది అక్కడ ఏమవుతుంది యాడ్జెక్టివ్. ఎందుకు? రమేష్ని డిస్క్రైబ్ చేస్తుంది. రమేష్ ఎలా ఉన్నాడు? యాంగ్రీగా ఉన్నాడు. సో ఆ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి యాంగ్రీ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. రమేష్ ఎలా ఉన్నాడు, ఏ స్టేట్లో ఉన్నాడు అనేది డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్. సో ఆ స్టేట్ని డిస్క్రైబ్ చేసేది నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ. లైక్ ఇప్పుడు ప్రొనౌన్కి ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ వెరీ టాల్ అన్నాను అనుకో. టాల్ అనేది ఏంటి ఇక్కడ? యాడ్జెక్టివ్. ఎందుకు? హీ అనేది ప్రొనౌన్ అయినప్పుడు హీని డిస్క్రైబ్ చేస్తుంది. అతను ఎలా ఉన్నాడు? టాల్గా ఉన్నాడు కాబట్టి అదేమవుతుంది అడ్జెక్టివ్. డిస్క్రైబింగ్ ఏ ప్రొనౌన్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ ఇంకో 4 parts ఆఫ్ స్పీచ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.